హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో మూవీ డిస్కషన్స్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో ప్రభాస్ గురించి తీసుకున్నట్లయితే బాహుబలి, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, నెక్స్ట్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి లైన్లో. సో ఒక మంచి జోరులో ఉన్నారనే చెప్పుకోవాలి. అయితే ఒకప్పుడు ప్రభాస్ రాకేష్ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ గురించి కొన్ని కామెంట్స్ చేశారనమాట. నాకు ఇండస్ట్రీకి రాకముందు అసలు డ్యాన్స్ అనేదే రాదు, వాళ్ళిద్దరి దగ్గర నేను డ్యాన్స్ నేర్చుకున్నాను అనేసి. ఇప్పుడు రీసెంట్గా రాకేష్ మాస్టర్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఈ విషయాలు సోషల్ మీడియాలో కొంచెం ట్రెండింగ్ అవుతున్నాయి. దాని గురించి మీరేమంటారు? యాక్చువల్లీ మొన్న రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు చాలామంది కూడా ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్న వాళ్ళ వ్యక్తుల్లో రాము, ప్రభాస్ వీళ్ళిద్దరు ఆయన శిష్యులే అన్నట్టు చెప్పుకొచ్చారు. అండ్ వీళ్ళు కూడా స్పందిస్తారేమో అని. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకొకటి, రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ వర్గాలు ఎవ్వరు కూడా ఆయన్ని పట్టించుకోలేదు అని చాలా వార్తలు వస్తున్నాయి. అప్పటికి లాస్ట్కి శేఖర్ మాస్టర్ రావడం, కన్నీళ్ళు పెట్టుకోవడం మనం చూసాము. వీళ్ళందరూ ఒక రకంగా అయిపోయింది. గణేష్ కూడా రావడం. అండ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు పెద్ద హీరోలు కదా, వీళ్ళు ఆయన గుర్తుంచుకుంటారా లేదా అని చాలామంది అన్నారు. ఒకవైపు ఆదిపురుష్ వివాదాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ కూడా అసలు సినిమా ప్రమోషన్స్కి రాలేదు, ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఇది అసలు నా సినిమా కాదు, ఇది చూసే చూడని లేకపోతే లేదు అన్నట్లుగానే వ్యవహరించాడు. బట్ ఇప్పుడు రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడా అని అనుకుంటే విదేశాల్లో ఉన్నాడు ఆయన. ఆయన ఒక ఇది పంచుకున్నారు జనాలతో. నాకు ఇండస్ట్రీకి రాకముందు డ్యాన్స్ అసలు వచ్చేదే కాదు సరిగ్గా. 1, 2, 3 స్టెప్స్ ఇట్లా ఉంటాయని కూడా నాకు తెలియదు. కానీ రాకేష్ మాస్టర్ నాకు దగ్గరుండి ఇవన్నీ నేర్పించారు. రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్. అంటే అప్పుడు రాకేష్ మాస్టర్ పొజిషన్లో ఉంటే ఆయన అసిస్టెంట్గా శేఖర్ మాస్టర్ ఉండి ఈయనకి ఇవన్నీ నేర్పించారు. తర్వాత ఈరోజు నేను ఇట్లా డ్యాన్స్ అన్నా చేస్తున్నాను అంటే దానికి కారణం వీళ్ళే అని చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే అట్లీస్ట్ ఇండస్ట్రీ తరఫున ఎవ్వరూ పట్టించుకోకుండా కనీసం అంత ప్రభాస్ గారైనా సరే రాకేష్ మాస్టర్ని పట్టించుకున్నాడు. నిజంగా ప్రభాస్ గ్రేట్ అని చెప్పేసి అంటున్నారు. అఫ్కోర్స్ హీఈస్ గ్రేట్. ఎందుకు చెప్పనా, గత 2 సినిమాలు పాన్ ఇండియా లెవెల్ సినిమాలు ఫ్లాప్, 3వ సినిమా బ్యాన్. ఇంత రేంజ్లో ఉన్నా కూడా మినిమం 300 crores కలెక్ట్ చేసిన హీరో ఉన్నాడని చూసావా? సీరియస్లీ. బాహుబలి అంటే అందరికీ 100 కోట్ల క్లబ్బులు చేరడమే గ్రేట్. అంటే ఈయన రికార్డ్స్లో 300 crores చేసిన 4 ఉన్నాయి. ఇంకా అట్లీస్ట్ అంతవరకు రీచ్ అయిన సినిమా 5వది కూడా ఉంది. ఇప్పుడు బాహుబలి అఫ్కోర్స్ అది ఎక్కువ కలెక్ట్ చేసినప్పటికీ మినిమం 300+, 300 అనే ఒక ఫిగర్ పెట్టుకుంటే. తర్వాత బాహుబలి 2, అండ్ ఆ తర్వాత మొన్న రాధేశ్యామ్ కూడా, అండ్ అంతకుముందు సాహో కూడా 300 వరకు రాకపోయినా 280 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు ఆదిపురుష్ కూడా 300 crores దాటిపోయింది. అంటే 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి ఏకైక హీరో. అంటే లైక్ 4 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు, 4 సార్లు. ఈ రికార్డు చిరంజీవి గారికి లేదు, బాలయ్య గారికి లేదు, వెంకటేష్ గారికి, నాగార్జున, ఇంకా తర్వాత వచ్చిన పాన్ ఇండియా హీరోస్ ఎవరికి కూడా లేదు. ఓన్లీ ప్రభాస్కే ఈ ఘనత దక్కింది. సో ఎట్లా అంటే ఇప్పుడు రాకేష్ మాస్టర్కి చెప్పడం వల్ల అందరూ ప్రభాస్ని మెచ్చుకుంటున్నారు. నెంబర్ 2, ఆయన గురించి మాట్లాడుకుంటే ఆదిపురుష్ ఫ్లాప్ అయినప్పటికీ, బ్యాన్ అయినప్పటికీ కూడా ఆయన అట్లీస్ట్ 300 crores అంటే ఆయన ఉనికిని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు అని చెప్పేసి అదొకటి. సో ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా స్టిల్ ప్రభాస్ ఈజ్ నెంబర్ 1 హీరో. ఈరోజు కూడా ఆయన నెంబర్ 1 హీరో. సో ఆయన హిట్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా ఆయన రేంజ్ని ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. అంటే హీఈస్ ఏ నెంబర్ 1 స్టార్ అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతున్నాయి న్యూస్ అనమాట. అది ఇప్పుడు మరి ఆదిపురుష్ మూవీ కొంచెం తప్పింది కాబట్టి నెక్స్ట్ ప్రభాస్ పరిస్థితి ఏంటి? అసలు హిట్ కొడతాడా లేదా? ప్రాజెక్ట్ కే, సలార్, ఇలా ఒక 7 ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నట్టు తెలిసింది మనకి. సో అవి హిట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ఇప్పుడు నెక్స్ట్ సలార్ September 28కి రిలీజ్. అది డేట్ మారదు, మార్పు ఏం లేదు. అది ఆల్మోస్ట్ నువ్వు చూసుకో. ఇప్పుడు అది కూడా 300 క్లబ్కి వస్తుంది. నువ్వు నెంబర్ 5 పెట్టుకోవచ్చు. నెంబర్ 5 అంటే 5, సాహో 20 CR, పెద్ద విషయం ఏం లేదు. అయినప్పటికీ దీన్ని చేర్చుకోవచ్చు ఈ లిస్ట్లో. సలార్ ఆల్రెడీ హిట్టే,
ఎందుకంటే కేజీఎఫ్ డైరెక్టర్ ఆల్రెడీ కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 300+ కలెక్ట్ చేసింది కాబట్టి ఆ సలార్ కూడా ఈయనకున్న క్రేజ్, ఆయనకున్న క్రేజ్, హోంబలే సంస్థకున్న క్రేజ్ నిలబెట్టేస్తుంది, ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు తర్వాత ప్రాజెక్ట్కే నాగ్ అశ్విన్కి ఉన్న క్రేజ్ వేరు, అలాగే అశ్విని దత్ గారు కూడా బాగా ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు కూడా కొత్త పందాలో వెళ్తున్నారు కాబట్టి అది కూడా ఖాతాలో వేసుకోవచ్చు. 300+ కలెక్ట్ చేస్తుంది, హిట్టే. అండ్ నెక్స్ట్ మారుతి చిన్న సినిమానే ఇది, అంటే హారర్ కామెడీ రూపంలో వస్తుంది. లైక్ ఏదో డీలక్స్ లాడ్జ్ క్రమంలో ఒక థియేటర్, ఒక లాడ్జ్ బ్యాక్గ్రౌండ్, ఒక రూమ్లో జరిగే కదా, ఎంత కాదనుకున్నా. సో ఇది కూడా నాకు తెలిసి మెప్పిస్తుందనే అనుకుంటున్నా. ఆల్మోస్ట్ మెప్పిస్తుంది అప్పటికి ఆయన ఉన్న క్రేజ్కి. ఇప్పుడు సెప్టెంబర్ 28కి ఇది కదా, మన సంక్రాంతికి ప్రాజెక్ట్కే తర్వాత సమ్మర్కి మనకి హారర్ కామెడీ వచ్చేస్తుంది. దాని తర్వాత మన సలారు ప్రాజెక్ట్కే, ఇది తర్వాత నెక్స్ట్ స్పిరిట్ ఉంటుంది. ఇవి అయిన తర్వాత స్పిరిట్ షూట్ స్టార్ట్ అయ్యి సమ్మర్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ టైంకి సమ్ అరౌండ్ దసరా ముందో ఇది వచ్చేస్తుంది, స్పిరిట్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ 3 నెలలకు ఒక సినిమా ప్రభాస్ రిలీజ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వచ్చే 4 సినిమాలు కూడా హిట్టే, ఏమాత్రం డౌట్ లేదు. అది ఆయన స్థాయిని అమాంతం తీసుకెళ్ళిపోతే ఇక అందుకోవడం కూడా కష్టమే. అండ్ ఇక మీదట హాలీవుడ్ టెక్నీషియన్స్ని కానీ, బాలీవుడ్ టెక్నీషియన్స్ని కానీ, లేకపోతే ఈ వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి వచ్చే టెక్నీషియన్స్ని కానీ పెట్టుకోడు. వేరే భాషల, ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఏ డైరెక్టర్ వచ్చినా సరే అసలు డేట్లు ఇవ్వడు, అదైతే తెలిసిన విషయం. ఓకే, సో ప్రభాస్ మూవీస్ అయితే తీస్తున్నారు కానీ కొంచెం పాత్ తప్పుతున్నాయి కాబట్టి అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ అయినా ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక ఫెస్టివల్ అవ్వాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.